రైతుకు సాయం ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు మనము బెండ తోటకు రావడం జరిగింది. ఇది 1.25 సెంట్లు బెండ తోట అండి. మన రైతు వచ్చి పవన్ కుమార్ అని రైతు, యువ రైతు. అదేవిధంగా ఈరోజు బెండ ఏ విధంగా బెండలో వచ్చే తెగులు, బెండలో వచ్చే రోగాలు అన్నిటికీ రైతుకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. పవన్ గారు, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇవి దీంట్లో ఏమన్నా రోగాలు మీరు నోటీస్ చేసింటే చెప్పండి, మేము లేకుంటే మేమే చెప్తాం. నల్లదోమ అనేది ఉందన్న. నల్లదోమను ఇవి పోవడానికి థయామాక్సిమం 25% WG వస్తుంది. అది కొట్టుకోవడం వల్ల అది ఎన్ని రమ్ములు కొట్టుకోవాలన్నా? దోమ, నల్లి ఇలాంటివన్నీ పోతాయి. అది మీరు 30 days నుంచి ఆ టైంలో కొట్టుకోవాలా. లేకుంటే రోగర్ FMC కంపెనీ రోగర్ వస్తుంది, దాన్ని కొట్టుకోవడం వల్ల ఫస్ట్ స్ప్రే ఎవడైనా కానీ రోగరును ఏదైనా కాంబినేషన్తో వేసుకొని కొట్టండి. మైక్రోన్యూట్రియన్స్ లోపం అనేది ఎక్కువ కనిపిస్తుంది దాంట్లో. మైక్రోన్యూట్రియన్స్ లోపం ఎక్కువగా ఉంది. తెల్లదోమ ఏం చేయదన్న? తెల్లదోమ ఉంది. తెల్లదోమకు వచ్చి ఎక్కువగా ఇది మీరు అస్టిమాఫ్రైడ్ వాడుకోవడం వల్ల తెల్లదోమ అనేది తగ్గుతుంది. మళ్ళీ ఇది బైఫర్మిథిన్ ప్లస్ పిరిఫాక్సఫన్ అని వస్తుంది, దాన్ని కూడా స్ప్రే చేసుకోవడం వల్ల పై ముడత మరియు దోమ, నల్లి, మళ్ళీ చిన్నపాటి పురుగు అనేటివి పోవడానికి బైఫర్మిథిన్ పిరిఫాక్సఫన్ 10% ఉంటుంది. అది ఈసీ రూపంలో ఉంటుంది. దాన్ని కూడా స్ప్రే చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఎక్కువగా దీంట్లో కాయదొలచి పురుగు కానీ ఇలాంటివి ఏంటన్నా పడినప్పుడు మీరు కొరాజిన్ కానీ లేదా ఎక్స్పోనస్ కానీ వాడుకోవడం వల్ల మంచిగా పురుగు అనే ఉద్రిక్తి అనేది తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది. అదేవిధంగా మనము పూత కాత బాగా కొమ్ము బాగా పెరగడానికి FMC కంపెనీ కానీ లెజెండ్ వాడడం వల్ల పక్క కొమ్మలు పెరగడం వల్ల కొమ్ము సాగడం వల్ల ఆ కొమ్ములో అధిక పూత మరియు రావడం వల్ల కాత ఎక్కువగా వచ్చి అధిక దిగుబడి పొందడానికి ఎంతగానో సహాయపడుతుంది పవన్ గారు. అదేవిధంగా మీరు ఎక్కువగా బెండ పంటలో విరిగిన మన తొందరగా ఆశించేది ఏదన్నా ఉందంటే ఇట్లా మామూలుగా ఇది వస్తుందన్నమాట. దీని నుంచి చెట్టు అనేది తొందరగా కోల్పోవడానికి ఉంటుంది. ఇది రాకుండా ఉండటానికి ఇది కార్బనిజం మ్యాంగో జబ్బు, ఈ మచ్చ తెగులు రాకుండా ఉండడానికి కార్బనిజం మ్యాంగో జబ్బు, మరియు అదేవిధంగా ఏదైనా ఒక ఫంగిసైడ్ ఎక్సోకొనజాల్ కానీ ఇలాంటివి స్ప్రే చేసుకోవడం వల్ల ఈ తెగులు ఉధృతి అనేది తగ్గించుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది. మాకు డౌట్ ఉందన్న, ఇప్పుడు ఇది 50 days అవుతుంది. ఇప్పుడు మనం డ్రిప్ మందు దీంట్లో వేయచ్చా? డ్రిప్ మందు మామూలుగా డ్రిప్ మందు వేసుకోవచ్చా? 40-50 days అయింది కాబట్టి మీరు ఖచ్చితంగా 13-40-13 అది వాడుకోవడం వల్ల కాయ అనేది కూడా వస్తుంది, పూత ఉంటుంది, కాయ అనేది యూనిఫామ్ గా ఉంటుంది, బాగుంటుంది. మీరు 13-40-13. ఇప్పుడు కాయ షేప్ చేంజ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు బెండ ఇప్పుడు స్ట్రైట్ గా ఉండడం కాకుండా ఇట్లా బెండ్ అవుతుంది. కాయ బెండ్ అయినప్పుడు ఖచ్చితంగా మీరు ఏదైనా నోటీస్ చేయాలంటే ఖచ్చితంగా ఆ టైంలో ఖచ్చితంగా బోరాన్ 20% వస్తుంది బోరాను, అది డ్రిప్ లో వదులుకోవాలి. దాన్ని వదులుకోవడం వల్ల పూత రాలదు, మరియు కాయ అనేది షైనింగ్ గా ఉంటుంది, కాయ అనేది సొట్ల పోకుండా కరెక్ట్ గా స్ట్రైట్ గా ఉంటుంది. దానికి ఎంతగానో సహాయపడుతుంది బోరాన్. ఖచ్చితంగా మీరు ప్రతి పంటలోనూ బోరాన్ వాడటం వల్ల కాయ అనేది నాణ్యంగా ఉండి షైనింగ్ ఉంటుంది. మార్కెట్లో నువ్వు ఏదైనా మార్కెట్ వేసుకుపోతే సరుకు అనేది షైనింగ్ గా కనిపించడం వల్ల మంచిగా నువ్వు అమ్ముకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది పవన్ అన్న. అదేవిధంగా ఇంకా ఏమైనా మీకు డౌట్లు ఉంటే ఖచ్చితంగా అడగండి. బెండ పంటలో వచ్చే అన్ని రకాలైన తెగుళ్ళకు మేము రిజల్ట్ అనేది చెప్తాము. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే డెఫినెట్గా అడగండి. ఇంకా ఎక్కడైనా మీరు నోటీస్ చేశారా రోగాన్ని ఏమన్నా, ఏదైనా కొత్తవి ఏంటన్నా? ఇంకా అలాంటివి ఏం లేదన్న, ఇవే అన్న. ఈ నల్లదోమ, తెల్లదోమ అవి ఎక్కువ కనిపిస్తాయి. తెల్లదోమ, నల్లదోమ ఇవి క్లియర్ చేయడానికి థయామాక్సిమమ్ను లేకుంటే అస్టిమాఫ్రైడ్ ఇలా ఒక మందుని ఒకే తూరి స్ప్రే చేసినావు కదా, ఒక 1 week గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ వేరే మందుని చేసిన దాన్ని కాకుండా వేరే మందుని స్ప్రే చేసుకోవడం వల్ల ఈ దోమ అనేది ఉధృతి అనేది తగ్గుతుంది అనమాట. ఒకే మందే కొట్టకూడదు, మందులు చేంజ్ చేసుకుంటూ మనం స్ప్రే చేసుకోవడం వల్ల ఈ దోమ పోటు అనేది తగ్గించుకోవచ్చు. అదే ఇప్పుడు 2 times వచ్చి ప్రొక్నోపాస్ కొట్టామన్నా. ఓకే ప్రొక్నోపాస్ సైపర్మిథిన్ కొట్టినారా? సింజెంటా కంపెనీ ప్రొక్నోపాస్. ఓకే దాని లేక బ్రాండ్ వాడాము.
ప్రొక్నోపాస్ కూడా దోమ కంట్రోల్ చేస్తుంది, ప్లస్ పచ్చపురుగా ఉన్నా కూడా పోతుంది, ఏదైనా కొద్దిగా గుడ్డు లాంటిది ఏదైనా ఉన్నా పోతుంది. సైపర్మిథిన్ ఉంటుంది కాబట్టి బాగా వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీరు స్ప్రే చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఏదన్నా మ్యాక్స్ మైక్రోన్యూట్రియన్స్ లోపం వల్ల కూడా ఇట్లా అవుతుంటుంది, ఆకు అనేది ఎక్కువగా పచ్చగా అయిపోతుంటుంది. మైక్రోన్యూట్రియన్స్ లోపం లేకుండా ఉండాలంటే మ్యాక్స్ వేసుకోవడం వల్ల దాంట్లో దగ్గర 7-8 రకాల పోషక విలువలు ఉంటాయి కాబట్టి జింకు, బోరాను, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫరు, మ్యాంగనీసు ఇలాంటివన్నీ ఉంటాయి. ఫార్ములా 4 లేదా ఫార్ములా 6-7 అని వస్తుంది. ఆ రెండిట్లో ఏదో ఒకటి మీరు స్ప్రే చేసుకోవడం వల్ల ఈ ఎక్కువగా ఎల్లో ఇష్ అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా మెగ్నీషియం సల్ఫేట్ అనేది కూడా అప్పుడప్పుడు 25 kgs బ్యాగ్ తెచ్చుకొని మీరు వదిలినప్పుడల్లా ఒక 8 kgs వదులుకుంటే ఒక ఈ ఎల్లో ఇష్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అదేవిధంగా మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఎప్పుడన్నా అవుతుంది స్ప్రేలో కూడా 1 kg వేసుకొని స్ప్రే చేసుకోవడం వల్ల ఇది ఎల్లో ఇష్ అనేది కొద్దిగా తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇంకోటి మన ఏరియాలో ఇప్పుడు మనకి ఇక్కడ చలువు ఎక్కువ కాబట్టి మనకి ఏమైనా క్రాప్ తక్కువ వస్తుందా లేకుంటే ఎండాకాలంలో ఎక్కువ వస్తుందా అన్న? ఇప్పుడు మేము లాస్ట్ టైం నాటినప్పుడు 6 క్వింటాల్స్ అలా అయింది. ఇప్పుడు ఏమన్నా చలికాలం కదా, ఇప్పుడు చెట్టు కూడా అంత గ్రోత్ రాలేదు, దానివల్ల ఎఫెక్ట్ ఉందా ఏమన్నా? ఎప్పుడన్నా ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ట్రిబుకోనజల్ను సల్ఫర్ కాంబినేషన్ తో కొట్టుకుంటే, సల్ఫర్ అనేది హీట్ అనమాట. సల్ఫర్ అనేది హీట్ గా ఉంటుంది కాబట్టి ఈ రెండు కాంబినేషన్ తో కొట్టుకోవడం వల్ల మొక్క అనేది ఇట్లా కూలింగ్ టైంలో కూడా అది బాగా మొక్క పూత రావడానికి మరియు బాగా మొక్క ఆరోగ్యంగా ఉండటానికి హీట్ అనేది వస్తుంది అనమాట. మెగ్నీషియం సల్ఫేట్ అదే కదా, ఇంకా మెగ్నీషియం సల్ఫేట్ ఎవడన్నా ట్రిప్కోనజల్ సల్ఫర్ కొట్టుకోవడం వల్ల రెండు కాంబినేషన్ తో కొంచెం గ్రోత్ వస్తుంది. ప్లస్ సల్ఫర్ లోపం వల్ల కూడా ఇట్లా అయితే అంటుంది అనమాట ఆకు అనేది. ఎప్పుడన్నా దాని నుంచి అది కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఎప్పుడన్నా మీరు కాస్ట్ కూడా తక్కువే, అది స్ప్రే చేసుకుంటా ఉంటే ఎప్పుడన్నా స్ప్రే చేసుకుంటా ఉండండి, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా మీకు? ముఖ్యంగా కాయ టైంలో ఎక్కువగా కాయతొలుచు పురుగు అనేది వస్తుంది. కాయతొలుచు పురుగు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు కొరాజిన్ కానీ లేదా ఎక్స్పోనస్ వస్తుంది. ఎక్స్పోనస్ కొట్టుకోవడం వల్ల పురుగు చాలా ఉన్నా కూడా, రబ్బర్ పురుగు ఇలాంటిది ఏదైనా కాయతొలుచు పురుగు ఉన్నప్పుడు ఎక్స్పోనస్ కానీ లేదా కొరాజిన్ కానీ కొట్టుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా అన్ని మనకి బెండలో వచ్చేవన్నీ చెప్పడం జరిగింది. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే ఖచ్చితంగా అడగండి పవన్ గారు. ఇంకేం లేదన్న? ఇంకేం లేదు. మీరు ముఖ్యంగా ఇప్పుడు ఫస్ట్ నెక్స్ట్ స్ప్రేలో ఖచ్చితంగా మీరు కొమ్మ అనేది తక్కువగా ఉంది, సాగాలంటే ఖచ్చితంగా లెజెండ్ వేసుకోండి. లెజెండ్ ఏదైనా కెమికల్తో పాటు లెజెండ్ను మ్యాక్స్ ఖచ్చితంగా ఇవి రెండు వాడండి. వాడడం వల్ల పక్క కొమ్మలు పెరిగి కొమ్మలు సాగడం వల్ల పూత అధికంగా ఎక్కువ రావచ్చు. కొమ్మలు సాగడం వల్ల ఈ కొమ్మ ఉందనుకో, ఈ కొమ్మకి ఇంకొక కొమ్మ వచ్చిందంటే ఇక్కడ రెండు పూతలు వస్తాయి అనమాట. దాని నుంచి కాయ అధికంగా వచ్చి అధిక దిగుబడి పొందడానికి సహాయపడుతుంది అనమాట. ఖచ్చితంగా మీరు పక్క కొమ్మలు పెరగడానికి ఎంతగానో సహాయపడుతుంది కాబట్టి లెజెండ్ కానీ ఇలా మైక్రోన్యూట్రియన్స్ రెండు వాడుకోవడం వల్ల ఈ మొక్క అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి బాగా మంచి దిగుబడి పొందడానికి సహాయపడుతుంది. ఓకే అండి, ఈ విధంగా మనము బెండలో వచ్చే అన్ని రకాలైన తెగుళ్ళు మరియు పచ్చపురుగ మరియు మైక్రోన్యూట్రియన్స్ లోపము, మళ్ళీ బెండ అనేది వంగిపోతుందంట, దానికి బోరాన్ వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా అన్ని రకాలైన తెగులు మరియు పచ్చిపురుగ మరియు కాయతొలుచు పురుగు గురించి తెలుసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మీరు రైతుకు సాయం ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. పవన్ గారు మీరు కూడా ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబర్ అన్న లైక్ చేస్తాను ఇప్పుడు వీడియోకు. ఓకే థ్యాంక్ యూ అన్న.